కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణిస్తే కన్నవారి కడుపు కోత వర్ణనాతీతం. అంతటి శోకసంద్రం నుంచి కోలుకునేందుకు ఓ తండ్రి సేవా మార్గాన్ని ఎంచుకున్నారు. కుమార్తె లేదన్న బాధను పంటి బిగివున భరిస్తూ తాము పుట్టిన గ్రామంతో పాటు అక్కడి ప్రజల అవసరాలను తీరుస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1,40,00,000 ఖర్చు చేసి సేవా నిరతిని చాటుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కాళ్లకూరుకు చెందిన దాట్ల వెంకటరామరాజు చిన్న కుమార్తె దాట్ల శ్రీదేవి 16 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మృతి చెందింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె అకాల మరణం ఆ తండ్రిని ఎంతో కలిచివేసింది. కుమార్తెపై ఉన్న అమితమైన ప్రేమను ఆ తండ్రి సేవకు అంకితం చేయాలనుకున్నారు. సొంత ఊరిలో శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి 4 ఏళ్లుగా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 32 లక్షలతో ఊరిలో మోక్షధామం నిర్మాణం చేపట్టి అంత్యక్రియలకు వీలుగా షెడ్డులు ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్ ద్వారా ఉచితంగా తాగునీరు అందిస్తున్నారు. 15 లక్షలతో వెంకటేశ్వర స్వామి కోనేరు తవ్వించి స్నానఘాట్లు నిర్మించారు. ఊరిలో కాలువల వద్ద రేవు నిర్మించారు. చర్చితో పాటు వంతెన నిర్మాణం చేయించారు. చెట్ల కింద 200 సిమెంట్ బెంచీలను ఏర్పాటు చేయించారు. మా ఊళ్ళో దాట్ల శ్రీని గారు అంటారు. ఆయన ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చాలా చేస్తున్నారండి. ఇది వృద్ధులు ఉంటారు చూడండి, వాళ్ళకి అటు వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇంటింటికి పెళ్ళి వ్యాను నీళ్ళు పోస్తారు. అవి కాకుండా ఎవరన్నా ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, వాళ్ళకి ఏదన్నా సహాయం చేస్తారు. డాక్టర్ సీన్ గారు చాలా బాగా అందరికీ చేస్తున్నారండి. మంచినీళ్ళు, మజ్జిగి, ముసలోళ్ళకి లేనంటి వాళ్ళకి అందరికీ కూడా దానం బాగా చేస్తున్నారండి. రాజులు కాళ్ళకూరులో ఉన్నారు కానీ ఇంతమంది ఉన్నారు కానీ ఎవరు చేసేవాళ్ళు లేరండి. మంచినీళ్ళు ఫ్రీ అండి. ఏదన్నా ఒంట్లో బాగాలేదంటే డబ్బులు కూడా సాయం చేస్తారండి. ఇది దాట్ల శ్రీదేవి ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ నిర్మించి మన దాట్ల వెంకటరాజు గారు మా కాలకూరు గ్రామానికి ఎన్నో సేవలు చేస్తున్నారు. ముందుగా మా కాలకూరులోని మోక్షధామం ఒకటి నిర్మించారండి. దాని తర్వాత వాటర్ ప్రాబ్లం మా ఊర్లో గ్రామంలో చాలా ఇబ్బందిగా ఉంటే వెంకటరాజు గారిని అడగగా ఆయన ఒక వాటర్ ప్లాంట్ పెట్టి ఫ్రీగా వాటర్ అందరికీ సప్లై చేస్తున్నారండి. ఊరిలో ఎవరికి ఏ అవసరం వచ్చినా శ్రీదేవి ట్రస్ట్ ఉంది అనేలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు దాట్ల వెంకటరామరాజు. పలు సంస్థల నుంచి సేవారత్న అవార్డు, కర్ణాటకలోని ఆసియా అంతర్జాతీయ సాంస్కృతిక పరిశోధన విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. హైదరాబాద్ లో వ్యాపారం చేస్తున్న నెలలో 20 రోజులు స్వగ్రామంలో ఉంటూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. 2021లో మా చిన్నమ్మ అకాల మరణం చెందటం వల్ల ఈ దాట్ల ఆమె పేరు మీద దాట్ల శ్రీదేవి మెమోరియల్ ట్రస్ట్ 2021లో స్థాపించడం జరిగింది. 1,40,00,000 ఈ ట్రస్ట్ ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. వెంకటేశ్వర పద్మావతి కోనేరు చెరువు తవ్వటం జరిగింది. దానికి 4 రేవులు కూడా నిర్మించడం జరిగింది. డెంటల్ కానీ లేకపోతే మన కంటిది కానీ లేకపోతే నిత్యం మామూలుగా జనరల్ పేషెంట్ కానీ 2 క్యాంపులు పెట్టడం జరిగింది. 2 క్యాంపులు సుమారు 300 మందికి కళ్ళజోళ్ళు ఇవ్వటం, నెక్స్ట్ ఒక 40 మందికి ట్రస్ట్ ద్వారా కంటి ఆపరేషన్ చేయించడం. ట్రస్ట్ పెట్టిన కానీ 4 సంవత్సరాల నుంచి నిత్యావసర వస్తువులు సంవత్సరానికి 2 times నిత్యావసర వస్తువులు ఊళ్ళో కాలకూరులో ఒక 50 మంది 40 మందిని చూసి వాళ్ళందరికీ ప్రతి సంవత్సరం 2 times ఇవ్వటం ఇప్పటి వరకు జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో ఊపిరినంత వరకు కొనసాగించాలని ఆ భగవంతుడు దీనికి మా ఆలోచనలో ఉందండి. దాతల నుంచి ₹1 తీసుకోకుండా గ్రామాభివృద్ధికి పాటుపడుతున్న వెంకటరామరాజు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.